సన్నిధిలో చేరి 10 నిమిషాలు కొన్ని ధ్యానించుకోవడానికి, ఆయన ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆదికాండం 22వ ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా చిత్తము ప్రభువా. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించుగా. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో చేరి ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత అని మనం చూస్తున్నాం. ఏ సంగతులు అంటే, అబ్రహాము జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులు, అబ్రహాము పిలువబడుట, అబ్రహామును ప్రత్యేకపరచుట, అబ్రహాముతో పాటు లోతును అబ్రహాము తీసుకుని వెళ్ళుట. అబ్రహామును తీసుకుని వెళ్ళమని లేదు లోతును, కానీ లోతు వెళ్ళాడు. ఇలాంటి ఈ పరిస్థితులలో మరి అబ్రహాము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, కొన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కుమారుని విషయంలో మరి 100 సంవత్సరాలకు ఇస్సాకును పొందాడు. మరి మధ్య కాలంలో ఇష్మాయిలు జన్మించగా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేయగా, ఇలాగ ఈ సంగతులు అన్ని జరిగిన తర్వాత అని మనం చూస్తాం. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడు? అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామును పరిశోధించాడు అని చెప్తున్నాం. అబ్రహామును పరిశోధించుట అనేది అది అబ్రహాముకు మంచిదా కాదా? అబ్రహామును పరీక్షించుట అనేది మంచిదా కాదా? కదా, పరీక్షలు అనేవి మంచియా కాదా? పిల్లల్ని అడిగితే ఏమంటారు? పరీక్షలు అడిగితే పిల్లల్ని ఖచ్చితంగా కావాలి అంటే పరీక్ష లేకుండానే పాస్ కావాలి అంటారు, అంతే కదా. పరీక్ష లేకుండానే పాస్ కావాలి, పరిశోధన లేకుండానే పాస్ కావాలి. ఇప్పుడు పరీక్ష, ఈ పరిశోధన అనేది లేకపోతే మన యొక్క విశ్వాస జీవితం ఏంటో మనకు తెలియదు. మన యొక్క బలం ఏంటో మనకు తెలియదు. మన యొక్క బలహీనత ఏంటో మనకు తెలియదు. అందుకని ప్రభుత్వం వారు పరీక్షలు పెడతారు. ఎవరికి? స్టూడెంట్స్కే కాదు, ఉద్యోగాలు చేసే పరీక్షలు లేవా? పరీక్షలు ఉన్నాయి. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్ష పాస్ అయితే వాళ్ళకి ఏమవుతుంది? ప్రమోషన్. చాలా మంది చెప్తుంటారు, నేను ప్రమోషన్ టెస్ట్లో ఉన్నానండి, ఎందుకంటే పరీక్షలు పాస్ అయ్యాను, ప్రమోషన్ టెస్ట్లో ఉన్నాను. సో పరీక్ష పాస్ అయితేనే ప్రమోషన్. పిల్లలు కూడా వారికి ఉన్న తరగతిలో వారు పరీక్ష పాస్ అయితేనే పైవాటి. కాబట్టి పరీక్షలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యమైనవి. అబ్రహాము జీవితంలో కూడా, అబ్రహాము గొప్ప విశ్వాస వీరుడు. పిలవగానే వచ్చేది, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, అడ్రస్ కూడా రాలేదు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ 22వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు అబ్రహామును పరిశోధించాను అని మనం చూస్తాం.
దేవుడు అబ్రహామును పరీక్షించిన మనం చూస్తున్నాం. ఇదేంటి అబ్రహాము జీవితంలో పరిశోధన? ఓకే, మరొక జీవితంలో చూస్తే ఏడు ఎలాంటి వాడు? భూమి మీద అతను లాంటి వాడు ఎవడు లేడు. యోగు కూడా ఏమొచ్చింది? పరీక్ష కాదు, పరీక్ష కాదు, దాన్ని ఏమంటే అగ్ని పరీక్ష. పరీక్షలు వేరు, అగ్ని పరీక్షలు వేరు. అగ్ని పరీక్ష లాంటిది యోగులు. ఇది కూడా ఒక పెద్ద పరీక్ష అబ్రహాముకి. కనుక అబ్రహాము ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన అంటున్నాడు. ఏంటి అబ్రహాముకు వచ్చిన పరిశోధన లేకపోతే పరీక్ష? ఏంటంటే తనకు ఉన్న ఏకైక కుమారుణ్ణి బలిగా ఇవ్వాలి. పుట్టిందే 100 సంవత్సరాలకు. మరలా ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నాకు బలి అంటున్నాడు. ఆ బలి కూడా ఏ బలి? మామూలు బలి కాదు, దహన బలిగా ఇవ్వడం అనేది సామాన్యమైన పనే. నా కొడుకుని బలిపీఠం కట్టి ముక్కలుగా చేసి కింద అగ్ని పెట్టి బలి చేయాలి దేవుడు అది కోరుకున్నాడు. మన జీవితాల్లో పరిశోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. పరీక్షలో నిలుస్తారా లేదా అనేది దేవుడు చూసేది. ప్రభువు చూసేదైనా ప్రభుత్వం చూసేదైనా అదే. ఈ పరీక్షలో పాస్ అవుతారా లేదా? ఎన్ని మార్కులు వస్తాయి? పరీక్షలు 35 మార్కులు పాస్ అయ్యేవాడు ఉంటారు, 40కి 50కి 30కి దాటి కానీ అందరూ పాసే. కాకపోతే ఆ మార్క్స్ బట్టి వారి యొక్క జ్ఞానం అంచనా వేయబడుతుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మంచి జ్ఞానం కూడా తక్కువ మార్కులే రావచ్చు. కానీ ఏది ఏమైనా ఈ పరిశోధన పరీక్ష అనేది దేవుడు పెడుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి ఎవరికి పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? ఒక దేశానికి కాదు, 2 దేశాలకు కాదు, ఆసియా ఖండానికి కాదు, ఐరోపాకు కాదు, ప్రపంచం మొత్తానికి దేవుడు ఏం చేశాడు? ఒక పరీక్ష పెట్టాడు అంతే. ఈ పరీక్ష కొందరు మాత్రం రాస్తున్నారు. అలానే ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము జీవితంలో కూడా పరీక్ష ఇచ్చింది. మన బైబిల్ గ్రంథంలో చూస్తే పరీక్షలు లేని వారు ఎవరు లేదు. అబ్రహాముకు వచ్చింది. ఎవరికి వచ్చింది? అసలు స్టార్టింగ్ లో ఎవరికి వచ్చింది? సృష్టి ప్రారంభంలో ఎవరికి వచ్చింది? ఏంటి డౌటా? సృష్టి ప్రారంభంలో ఎవరున్నారు? వారికి పరీక్ష వచ్చిందా లేదా? ఆ పరీక్షలు పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారా? ధర్మం చెప్పేస్తారు. ఎందుకంటే తెలుసు పండు తినచ్చా తినకూడదు అని పెట్టాడు ప్రభు వారు. పరీక్ష అంతే, పరీక్ష. ఆ పరీక్షలో వెళ్ళింది ముందు ఎగ్జామ్కి. వెళ్ళి ఏం చేసింది? చూచి కాపీ కొట్టేసింది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు కూడా రాయి, ఏం కాదు, ఎవరు పట్టుకోరు, నేను ఎవరు చూడరు అని ఆదాంకి స్లిప్లు అందించింది. ఆదాం స్లిప్లు దగ్గర వాటిని చూసుకొని ఏం చేసేది? రాశాడు. కదా, అంటే మనం ఈ రకంగా చెప్పుకుంటే అంటే మన టాపిక్ అనుకున్నాం. ఏమయ్యాడు? ఇద్దరిని పట్టుకున్నాడు, ఇద్దరిని ఏం చేసాడు? డీబార్ చేశాడు. డీబార్ అంతే. ఇంకా నువ్వు ఈ హాల్లో ఉండడానికి, పరిస్థితిలో ఉండడానికి లేదని నువ్వు బయటికి వెళ్ళావు. అలా వారిని పంపించాడు. అక్కడ నుండి కయ్యి హేబేలుకి వచ్చింది. అలాగే యోసేపుకి వచ్చింది, యాకోబుకి వచ్చింది, ఇస్సాకుకి వచ్చింది, అబ్రహాముకి వచ్చింది, దావీదుకి వచ్చింది. పరీక్ష లేని వారంటూ ఏదో ఒక రకంగా ఏదైనా ఒక పరీక్ష, ఆరోగ్య సంబంధమైన, దేశ సంబంధమైన, కుటుంబ సంబంధమైన, అది ఏదో ఒకటి పరిశోధించండి. మనం చూస్తున్నాం. పరిశోధించిన తర్వాత అబ్రహాము యొక్క పరీక్షలో పాస్ అయ్యాడు. అది చాలా క్లిష్టమైన పరీక్ష. ఏదో ఒక రకమైన పరీక్ష అంటే అబ్రహాముకు మరో రకమైన పరీక్ష. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఉంటుంది. చూడండి, అక్కడ అబ్రహాము కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. 9వ వచనం, 22:9. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము కట్టెలు చక్కగా పేర్చి
తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కచ్చెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు కదా అబ్రహాము. లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. కత్తి తీసుకొని అంతే పైకి ఎత్తడం దింపడం, రెండే పనులు. పైకి అలా ఎత్తేసాడు, దింపని ఇలా పడని ఇలా ఖడ్గం పడని ఇలా ఇస్సాకు మీద. దేవుడు కోరుకుంటే మనం వేరు అనుకోవచ్చు. కానీ ఇస్సాకు ఏంటంటే ఇక్కడ నన్ను ఈ బలిపీఠం మీద కట్టేసిన కింద నిప్పులు పెట్టబోతున్నా, మా నాన్న చెయ్యి పైకెత్తినా కానీ దేవుడు కాపాడగలడని మౌనంగా అలాగనే ఉన్నాడు. లోపడ్డాడు, విధేయత చూపాడు, ఏమాత్రం ఎదురు తిరగలేదు, అవిధేయత చూపలేదు. ఇస్సాకు లోబడిన వాడుగా ఉన్నాడు, అబ్రహాము కూడా లోబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము చెయ్యి చాపి కత్తి పైకెత్తగా చూడండి 11వ వచనం, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. మొదటి వచనంలో చూడండి ఏమనందో, జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లాగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అక్కడేమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. ఎన్నిసార్లు పిలిచాడు అక్కడ? ఒకసారి. ఇక్కడ ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు పిలిచాడు. ఒకసారి పిలిచినా చిత్తం అన్నాడు. అంటే ఒకసారి కదా చెప్పింది, ఏముందని లైట్ తీసుకోవాలా. 2 సార్లు చెప్పాడు. వెంటనే ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. అంటే అబ్రహాము జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చిత్తం ప్రభువా. ఏమన్నాలి? బలి ఉన్నావా? ఇస్తాను. కుమారుడు ఏమన్నావా? ఇస్తాను. ధన బలి ఇస్తాను. ఏది కావాలో ఇస్తాను. దేవుడు అడిగినట్టుగా అబ్రహాము ఇస్తాను అంటున్నాడు. ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నువ్వు నన్ను ఈ స్థితిలో ఉంచేవా ప్రభువా? సిద్ధం ఆయన, నీ ఇష్టం. ఏడు కూడా ఆనందని చేశాడు. ఏడు ఏ విషయంలో కూడా నోటితో కూడా ఒక్క మాట కూడా జాగలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవాకే మహిమ కలుగును గాక అంటున్నాడు. మళ్ళా చూడండి, దేవుడిని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో చూడండి, చిత్తము ప్రభువా అని. అప్పుడు 12వ వచనంలో అప్పుడు ఆయన చదవండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆ పిల్లవాని మీద చేయి వేయకము, అతను నేనేమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని వెనుదీయలేదు. అది అబ్రహాములో చూసింది ఏంటంటే, నాకు ఇయ్యడానికి నీ వెనుదీయలేదు. నీ సమయాన్ని నాకు ఇస్తున్నా, నీ బలాన్ని నాకు ఇస్తున్నా, నీ జ్ఞానాన్ని నాకు ఇస్తున్నా, నీ ధనాన్ని నాకు ఇస్తున్నా, నీకున్న సమస్తము ఇచ్చింది నేనే. అవి నేను అడిగినప్పుడు నాకు ఇస్తున్నావు. నీవు నాకు ఇయ్యడానికి నువ్వు వెనుక తీయలేదు. కాబట్టి నీకు ఇవ్వడానికి కూడా నేను వెనుక తీయను. దేవుని యొక్క నిబంధన ఏంటంటే, దేవునికి ఇవ్వడానికి వెనుక తీయనప్పుడు దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? మనకేం కావాలో అది ఇచ్చే విషయంలో కూడా వెనుక తీయలేదు కనుక ఇక్కడ చక్కని మాట, ఒక గొప్ప మాట రాయబడింది. అది జ్ఞాపకం చేసుకోండి. చూడండి మీ బైబిల్లో, వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందు మూలముగా నాకు తెలియజేయను. కనబడుచు, నీవు దేవునికి భయపడ్డా అంటే నాకు భయపడ్డా రాము, నాకు చాలు, నీ కుమారుడు ఇంకేముంది. నువ్వు భయపడ్డావు, నేను చెప్పిన మాటకు నువ్వు భయపడి లోపడ్డావు కాబట్టి, నువ్వు వెనుదీయలేదు కాబట్టి, ఇదిగో నీ కుమారుడు తీసుకో. నీ కుమారుడి ద్వారా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తాను. ఇంకా అంతకంటే దీవెన ఆశీర్వాదం ఏంటి? లోతు అబ్రహాము కూడా బయటకు వచ్చినప్పుడు, నీకు ఏది కావాలో ఈ ప్రాంతం ఎటు చూసుకో, నువ్వు ఏది కావాలనుకుంటావు అది నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు.
ఎందుకంటే అబ్రహాము దేవునికి భయపడవాడు అని రాయాడు. అబ్రహాము దేవుని చిత్తానికి లోబడవాడు కనుక నీ చిత్తం ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ప్రభు నువ్వు ఇదేది చాలా అన్యాయం, చాలా మోసం, లేకపోతే చాలా బాధకరమైన విషయం నాకు కొడుకుని అడుగుతుంది కాబట్టి ముసలాడు నన్ను తీసుకో అంత దాగిపోయింది ఇప్పటికి అని అనలేదు. ఓకే ప్రభు నీ చిత్తం నాకు నువ్వేం కావాలంటావా ఇచ్చేస్తాను. అలా మన సంపూర్ణ సమర్పణతో దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని గౌరవించిన వాడుగా, విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు చక్కగా మాట రాయించాడు, ఇందువలన నీవు నాకు లేక నీవు దేవునికి భయపడి వాడవని నాకు కనబడుతుంది. మనం చూసినప్పుడు దేవుడు మనం చూసినప్పుడు ఏమనుకుంటాడు? నువ్వు దేవునికి భయపడవాడము, భయపడదానము అని అనుకుంటాడా దేవుడు? లేక వీళ్ళకి భయమే లేదండి నేనంటే అనుకుంటాడా? దేవునికి భయపడి వాడము అంటే దేవుడు మనకేం కావాలో దాన్ని ఇస్తాడు. నాకు ఇచ్చిన వెలుగు తీయలేదు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాముకు వచ్చిన గొప్ప పరిశోధనలో ఏమయ్యాడు? అబ్రహాము 100కి 100 మార్కులు 100%, 100కి 100 మార్కులు పొందిన వాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఏం చేయాలి? మన జీవితంలో కూడా దేవుడు ఏది అనుమతిస్తే దానికి మనం లోబడే వారిగా ఆ పరిశోధనలో దేవుడు బయటకు నడిపించినప్పుడు మనం గమనించి గ్రహించి దేవునికి సంపూర్ణంగా మన హృదయాలను సమర్పించుకొనవలసిన వారంగా. 7 గ్రంథాలు అంటాడు 13వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నిన్ను పరిశోధించుట మీకు క్షేమమా అంటున్నాడు. దేవుడు పరిశోధించుట క్షేమమా అంటే క్షేమమే, పరీక్షించుట క్షేమమే. కాబట్టి కీర్తనకారుడు ఏమంటాడంటే 26వ కీర్తన 2వ వచనం చదవండి. 26:2 నన్ను పరిశీలించుము అంటున్నాడు. నన్ను పరీక్షించము అంటున్నాడు. ఎవరైనా దేవా నన్ను పరీక్షించుకయ్యా ఒకసారి, నన్ను పరిశీలించగలరా అని కీర్తనకారుడు అంటున్నాడు. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను పరిశోధించుము అంటున్నాడు. అలాగే గొప్ప ధైర్యము కావాలి. పరీక్షించిన తర్వాత 139వ కీర్తనలో దావీదు అంటాడు, 139వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరీక్షించినప్పుడే మన యొక్క జ్ఞానం ఏంటి, మన బలం ఏంటి, మన సబ్జెక్ట్ ఏంటి అనేది దేవుడికి తెలుస్తుంది. దేవుని యొక్క సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది. పరీక్షల్లో పెడితే పరీక్షల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, లేకపోతే మ్యాథ్స్, ఇంగ్లీష్ లో, తెలుగులో, ఈ వీటిలో ఆ సబ్జెక్ట్ లో మనకున్న జ్ఞానం ఎంతో, మన సత్తా ఎంత ఉందో, మన బలం ఎంత ఉందో తెలుసుకుంటారు ఉపాధ్యాయులు. అలాగే దేవుడు కూడా విషయంలో దేవుని సబ్జెక్ట్ లో మన యొక్క విశ్వాసం ఎంత ఉందో అని అప్పుడప్పుడు పరీక్షిస్తుంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. అలా మనం నిలిచినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం ఇంకా దేవుడిలో ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను పరీక్షించి తెలుసుకుని ఉన్నావయ్యా. దేవుడు తెలుసుకున్నాడు, అబ్రహాము పరీక్షించి తెలుసుకున్నాడు. అబ్రహాము నీవు నా యందు భయం కలిగిన వాడు అని తెలిసింది. ఓకే, నువ్వు ఆ ఇస్సాకు నేను చదవద్దు, అది అక్కడ పొట్టేలో తీసుకుని వెళ్ళి మేము పెట్టిన పరీక్షలు గెలిచావు, సింహాసనం వెళ్ళదు. యోసేపు నేను పెట్టిన పరీక్షలో నువ్వు ఏ తప్పు ఏ నేరం చెప్పిన చెరసల్లో వేయబడ్డావు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. నీతో పాటు పోటీదారులు నీ అన్నదమ్ములందరి మీద కూడా నీవే మార్పులు ఎక్కువ సంపాదించుకున్నావు. కాబట్టి నీవి దేశానికి ప్రధానిగా ఇలా ఉన్న దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవిస్తూ ఉన్నాడు. అలా దీవించబడాలి, ఆశీర్వించబడాలి అనే విషయాన్ని దావీదు తెలుసుకున్నాడు. నన్ను పరిశోధించయ్యా అంటున్నాడు 139వ కీర్తనలో, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. 3వ వచనంలో కూడా అంటాడు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. దేవుడు పరిశీలించేవాడుగా, పరిశోధించేవాడుగా
ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సామెతలు 17:3 అంటాడు, యెహోవా హృదయ పరిశీలన చేయగలరు. మనుషులైతే పై వరకే పరిశీలన చేస్తారు కదండి, పై వరకే పరిశోధన చేస్తారు, లేక పరిశీలించగలుగుతారు. కానీ దేవుడు మాత్రము ఆయన మన హృదయాన్ని పరిశోధించేవాడుగా, పరిశీలించేవాడుగా. కనుక ఆయన పరిశీలిస్తూ ఉండగా మనం ఆయనకు లోబడవలసిన వారంగా ఉన్నాము. ఆయన విధేయత చూపవలసిన వారంగా. దేవుడు మనం దీవించి ఆశీర్వదించేవాడుగా. ఇంకా మనం దేవుని గ్రంథంలో, కీర్తన గ్రంథంలో చూస్తే, నీ పరిశోధించుట నాకు మేలు, నాకు దీవెన. సువర్ణమును లేక బంగారమును పరిశీలించినప్పుడు ఆ బంగారం ఎలా ఉంటుంది? సువర్ణమును శోధించినప్పుడు లేక బంగారాన్ని శోధించినప్పుడు అది ఎలా ఉంటుంది? మధ్యలో పోయింది. మేలిమి బంగారం. అందుకు ఆ బంగారాన్ని ఆ స్వర్ణకారుని ఏం చేస్తారంటే కాలుస్తారు. కాల్చినప్పుడు వేసినంత పోయి శుద్ధమైంది మేలిమి బంగారం. అందుకు అది మేలిమి బంగారంగా మార్చబడాలి అంటే ఏం చేయాలి? కాల్చబడాలి. మార్చబడాలంటే కాల్చబడాలి. అదే పరీక్ష, అదే పరిశ్రమ. నిలిచినప్పుడు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించేవాడుగా. కనుక ఇక్కడ అబ్రహామును పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నవాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాడు. అలాగే మరి లోకంలో ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దినము దేవుడు ఏదో రకమైన పరీక్ష ద్వారా, ఒక ఆరోగ్య పరీక్షనే కాదు కానీ ఏదో ఒక దాని ద్వారా దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఇంకా ఆయన దృష్టిలో ఎలా ఉండాలని? బంగారంగా ఉండాలి. బంగారంగా, మేలిమి బంగారంగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. శుద్ధ సువర్ణం కంటే దేవుడు ఇంకా ఇంకా ఎక్కువగా ఆయన మనల్ని దీవించి ఆశ్రయించి బలపరిచేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నాం. ఆదికాండంలో 22వ అధ్యాయానికి రండి. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాము బలి ఇచ్చిన తర్వాత, అంటే ఇచ్చినట్టే లెక్క అబ్రహాము జీవితం. దేవుని దృష్టిలో కూడా అది బలి ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఇక కత్తి పైకి ఎత్తాడు, ఇక కత్తి పైన మరణమే. అలాంటి సమయంలో ఇంకా అయిపోయిందంతా అనుకున్నాడు. అబ్రహాము ఏమనుకున్నాడు? ఇంకా ఏమవుతున్నాడు అనుకున్నాడు. సరే కుమారుడు ఒకవేళ దహనమే అయిపోయి కాలిపోయిన అందులో నుండి మరలా పుట్టించగలరు, మరలా ఇస్సాకు నాకు ఇవ్వగలరు అంటే ఒక గొప్ప నిరీక్షణతో ఉన్నాడు. విశ్వాసం ఇచ్చిన నిరీక్షణ. విశ్వాసం అంటే మనం కనబడేదాన్ని గురించి నమ్మడం విశ్వాసం. కనబడకపోయినా నమ్మేమంటే దాన్ని ఏమంటారు? కనబడకపోయినా విశ్వసించేమంటే దాన్ని నిరీక్షణ అంటారు. బాగలేనప్పుడు బాగవుతాం అనే దాన్ని ఏమంటారు? హోప్ అంటారు. కొన్నిసార్లు తెలుగులో చెప్తే అర్థం కాదు. నాకు బాగవుతుందని హోప్ ఉందండి. హోప్ పెట్టుకున్నాను. దేవుడి మీద దేవుడి సమస్యలో నేను బయటికి నడిపిస్తున్నాను ఒక హోప్, ఒక నిరీక్షణ ఉంది. ఈ విషయంలో దేవుడిని బయటికి నడిపిస్తున్న ఒక నిరీక్షణ, ఒక హోప్ చెప్తూ ఉంటాం. అదే నిరీక్షణ. మనం పరలోకం చూడలేదు, కానీ పరలోకం ఉందని మనం నమ్ముతున్నామంటే దాన్ని ఏమంటారు? నిరీక్షణ. మనం రక్షించబడ్డాం, నమ్మి బాప్తిసం పొందామంటే ప్రభు మనం రక్షించేది అనేది మనం చూడలేదు, కానీ మన లోపల ఉంది ఒక నిరీక్షణ. చూడకపోయినా కానీ మనం అది ఉందని నమ్మేమంటే అదే మన నిరీక్షణ. అబ్రహాము జీవితంలో అలాంటిది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము దేవునికి ఇవ్వడానికి లేక దేవుడు పెట్టిన గొప్ప పరీక్షలో గెలిచిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుని పరీక్షలో లేక పరిశోధనలో మన జీవితంలో కూడా మనము నిరీక్షణ కలిగిన వాళ్ళగా దేవుడు మనం అలా ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక యోబు గ్రంథంలో మనం గమనిస్తే 23:10 అంటాడు, నేను నడుచు మార్గం ఆయన తెలియను, ఆయన శోధించిన తర్వాత పరీక్షించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అంటున్నాడు. శుద్ధ సువర్ణముగా దేవుడు ఏం చేశాడు? మనం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు మట్టి శరీరాలతో ఉంటే పట్టణంలోకి వెళ్ళలేదు. మహిమ శరీరాలు కావాలి. అక్కడంతా ఎలా ఉంటుందట? అంత బంగారమే.
ప్రకటన గ్రంథంలో చదవండి మీరు. సమస్తము బంగారమే. కనుక అక్కడ బంగారంలో నడవాలని బంగారం నుంచినే కావాలి. శుద్ధ సువర్ణం వల్ల మనం చేస్తాం. అంటే ఈ మహిమ శరీరాలు, మట్టి శరీరాలు మహిమ శరీరంగా మార్చబడిన తర్వాత అక్కడ బంగారం వలె మెరుస్తాం మనం. అది నిరీక్షణ. దేన్ని బట్టి? చదివిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, దేవుని మాటను బట్టి. దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మే కాబట్టి నిరీక్షణ. కనుక అలాంటి విధంగా ఉండడానికి మనం చేసేది ప్రభు. అలా శుద్ధ సువర్ణంగా ఉండడానికి చేసేదంటే ప్రభు వారు ఆయన బంగారు పరలోకంలో నుండి మహిమ శరీరాన్ని విడిచి మట్టి శరీరాన్ని ప్రభు ధరించాడు. ఎందుకు ఆయన మట్టి శరీరం ధరించాడు? మనము మహిమ శరీరాలతో బంగారం వల్ల నెరయాలని ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలువరిలో పట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన కలువరిలో కాల్చబడిన వాడుగా ఉన్నాడు. ఆయన రక్తము కాచిన వాడుగా ఉన్నాడు. నిలువెల్ల గాయాలతో రక్త చిక్కమైన గాయంతో కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ప్రభు వారు నీ కొరకు నా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలని, మనము పరిశోధింపబడిన వారు కావాలి. మన ప్రభు కొరకు శుద్ధ సువర్ణం వలె వెలగాలి అని మహిమ శరీరాలు ధరించాలని ప్రభు వారు నన్ను ప్రేమించి నీ కొరకే చనిపోయే సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచే పరలోకానికి వెళ్ళాడు. ప్రభు వచ్చేసరికి ఎవరైతే ఆయన విశ్వాసం ఇచ్చి ఆయన బిడ్డలుగా జీవిస్తారో, ఆయన సాక్షులుగా ఉంటారు, వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. మీరు ఈ విధముగా చేయండి. శరీరాన్ని రక్తాన్ని సాదృశ్యంగా ఉన్నారంటే రసాన్ని అందించారు. కనుక ఈ యొక్క సమయంలో ప్రభు నీ కొరకు నా కొరకు నన్ను ఏ రీతిగా ఆయన చూడాలనుకుంటున్నాడు, మనల్ని ఏ రీతిగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, అందు నిమిత్తమైన ఆయన మన దగ్గరికి దిగి వచ్చి చేసిన గొప్ప త్యాగాన్ని అలా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు స్తుతులు చెల్లిస్తున్నాడు. అర్పిస్తూ ప్రభుకి ఆరాధన చేద్దాం. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రభు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టె